సభ్యులందరికీ మనవి. గౌరవ మంత్రి గుమ్మడి సంజయరాణి గారు జీజీసీ కాఫీని అంటే అరకు కాఫీని వాటి యొక్క ఉత్పత్తులను గౌరవ శాసనమండలి సభ్యులందరికీ కూడా అందజేయుచున్నారు కనుక మీరందరూ కూడా దాన్ని ఉన్నటువంటి ఆయా కౌంటర్లో మీ వీలైనప్పుడు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. Papers included in the list of business are deemed to have been laid on the table of the house. కళంకిత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ సభ్యులు శ్రీ తోమాటి మాధవరావు, శ్రీమతి వరదు కళ్యాణి, కేజీఆర్ భర్తీ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. Now question hour, please. Question hour. Question number 14354 BC Janardhan Reddy garu. Please. ధన్యవాదాలు అధ్యక్ష. దయచేసి కూర్చోండి. విశాఖపట్నం జిల్లాలోని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మేజర్ పోర్ట్ భారత ప్రభుత్వం యుఐ నియంత్రణలో ప్రభుత్వం రంగంలో పనిచేస్తా ఉంది. మీరు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మేజర్ పోర్ట్లో దాని కంటిన్యూషన్ ఉండదు. యుఐపి ఏపీఎంబి గవర్నమెంట్ ఆఫ్ ఏపీఎంబి మ్యారిటైమ్ బోర్డు నియంత్రణలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో పీపీపీ మోడ్ కింద నిర్వహించబడుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని గంగవరం పోర్ట్, కాకినాడ జిల్లాలోని కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ ఈ కింద నాన్ మేజర్ పోర్టు ఏపీఎంబి కింద మ్యారిటైమ్ బోర్డు నిర్వహిస్తూ ఉంది. కాకినాడ జిల్లాలోని కాకినాడ యాంకర్ పోర్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పోర్ట్. బి ప్రశ్నకు సమాధానం. విశాఖపట్నం పోర్ట్ కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఒక సంవత్సరానికి 141.6 మిలియన్ మెట్రిక్ టన్స్. విశాఖపట్నం జిల్లాలోని ఆదాని గంగవరం పోర్ట్ పీపీపీ మోడల్లో నియంత్రణలో 64 మిలియన్ టన్స్. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ పీపీపీ మోడల్లో నియంత్రణలో 26 మెట్రిక్ టన్లు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ పీపీపీ మోడల్లో 98 మెట్రిక్ టన్స్. కాకినాడ యాంకర్ పోర్ట్ 5 మెట్రిక్ టన్ల పోర్టు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏపీ మ్యారిటైమ్ బోర్డు నిర్వహణ ఉంది 2 మెట్రిక్ పీపీ టన్స్. సి ప్రశ్నకు సమాధానం. ఈపీసీ విధానంలో జిల్లా రామాయపట్నంలో గ్రీన్ పోర్ట్ నిర్మాణం 24/4/26 తేదీకి. ఈపీసీ విధానంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం గ్రీన్ పోర్ట్ 28/12/26కు. ఈపీసీ విధానం శ్రీకాకుళం జిల్లాలోని మూలాపేట్ పోర్టుల గ్రీన్ పోర్ట్ నిర్మాణం 30/11/26కి. పీపీపీ పద్ధతిలో రూపకల్పన నిర్మాణం ఆర్థిక సమీకరణలు నిర్వహణ బదిలీ విధానంలో తూర్పు గోదావరి జిల్లా తొడంగి మండలం కోనగూడెంలో గ్రీన్ఫీల్డ్ కమర్షియల్ పోర్ట్ ప్రస్తుతం కాకినాడ గేట్వే పోర్ట్లో ఉంది. అదేవిధంగా డీ పోర్ట్ దీనికి సమాధానం. ల్యాండ్ లార్డ్ మోడ్లో నిర్మిస్తున్న పోర్టులైన మూలాపేట పోర్ట్, మచిలీపట్నం పోర్ట్ మరియు రామాయణపట్నం పోర్ట్ రైలు మరియు రోడ్ కనెక్టివిటీ అవసరమైన భూమి మరియు నిర్మాణ ఖర్చులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు సమకూరుస్తుంది. పీపీపీ విధానంలో కాకినాడ సెడ్ పోర్ట్ విషయంలో NH16కి రోడ్డు అనుసంధానాన్ని NHAI అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీదారుడు ఖర్చుతో రైలు అనుసంధానానికి భూసేకరణకు వీలు కల్పిస్తుంది. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రానికి 1000 కిలోమీటర్లు పైబడి తీర ప్రాంతం ఉంది. మనం గతంలో 14-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఓడరేవుల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తద్వారా ఎక్కువ పరిశ్రమలు వచ్చేదానికి కృషి చేశారు. మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష ఓడరేవుల్ని ఉదాహరణకు కాకినాడ సీపోర్ట్ తీసుకున్నట్లయితే వారికి కావలసిన అనుయాయులకు దౌర్జన్యంగా బలవంతంగా మరి అరవిందో సంస్థకి అప్పచెప్పడం జరిగింది. దానివల్ల చాలా విధాలుగా రాష్ట్రానికి అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి, పరిశ్రమలు ఆగిపోయినాయి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓడరేవులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మళ్ళీ కాకినాడ సీపోర్ట్ కానీ అలాగే బందర పోర్టు కానీ ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటా కూడా సుమారు 1000 కోట్ల నిధులు ఎక్కువ ఇచ్చి
మరి ఓడరేవుల్ని ఎక్కువ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు పీపీపీ మోడల్లో నియంత్రణలో 26 మెట్రిక్ టన్నులు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ పీపీపీ మోడల్లో నియంత్రణ 98. రైట్, మండలిలో క్వశ్చన్ అవర్ చూస్తున్నాం. అయితే అంతకంటే ముందు వైఎస్ఆర్సీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. కలంకిత టీటీడీ చైర్మన్ని తొలగించాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చిన నేపథ్యంలో మండలి చైర్మన్ దాన్ని తిరస్కరించడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టుబడుతున్నారు, చర్చ జరపాల్సిందే, వాయిదా తీర్మానాన్ని అంగీకరించాల్సిందంటూ. కానీ తిరస్కరణకి గురైంది కాబట్టి దాన్ని మళ్ళీ టేకప్ చేయమంటూ చైర్మన్ చెబుతున్న నేపథ్యం ఆయన కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. ఈ అంశంపై 5 నిమిషాలు వాయిదా వేశారు మండలి చైర్మన్.